స్మార్ట్ యుగంలో అనేక రోగాల బారిన పడుతున్నారు ప్రజలు. ఎటువంటి రోగం వచ్చినా రసాయనాలతో కూడినటువంటి అనేక మందులు వెంటనే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఒక్కరైనా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నిత్యం రోగులు పరితపిస్తున్నారు. అందుకే భారతదేశంలో ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం వైపు నేటి ప్రజలు చూపు పడుతోంది. కరోనా వంటి విపత్కర పరిస్థితులు అందరి చూపు ఆయుర్వేదంపై పడింది. ప్రస్తుతం షుగర్, బీపీ, క్యాన్సర్, పెరాలసిస్, కిడ్నీ, లివర్ వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడిన వారు కూడా ఆయుర్వేద వైద్యంతో తగ్గించుకుంటున్నారు. ఈ ఆయుర్వేదానికి 100% రోగాలను తగ్గించే శక్తి ఉందా? ఆయుర్వేదం ద్వారా జబ్బులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీటన్నింటిలో ఏది ప్రజలకు మేలు చేస్తుంది అనేది ఆయుర్వేదంపై ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. వెల్కమ్ టు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో ఆయుర్వేద వైద్య విధానం గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగంలోను, టెక్నాలజీ యుగంలోను వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి తరుణంలో లక్షలాది మంది ప్రజలు ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి భారతదేశంలో ఈ ఆయుర్వేద వైద్యాన్ని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. లక్షల మంది ప్రజలు ఇతర మెడిసిన్స్ వాడుతూ కూడా దీర్ఘకాలంగా నడుస్తున్నటువంటి వ్యాధులను పూర్తి స్థాయిలో తగ్గించుకునేందుకు ఆయుర్వేదం సరైన పద్ధతి అని చెప్పి చాలా మంది నమ్ముతూ ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. నిజంగా ఆయుర్వేదానికి 100% తగ్గించుకునేటువంటి నయమైనటువంటి శక్తి ఉందా అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పదండి. ఆయుర్వేదం అనగానే మందులు ఏంటంటే ఎక్కువగా ప్రాచీన యుగంలో మనకి ఏదైతే భూమి నుంచి వచ్చినాయో చెట్లు, ఈ మొక్కలు, ఆకులు, అదే విధంగా వాటి వేర్లు, వాటి కాండాలు, వీటినే ఎక్కువగా మెడిసిన్స్ తయారు చేయడం ఈ ఆయుర్వేద రంగంలో వీటికే ప్రాధాన్యత ఉండడం జరిగింది. ప్రతి వైద్యానికి కూడా ఈ మెడిసిన్స్ వాడుతున్నారు. వాటిలో కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం కదా రణపాలాకు. ఈ రణపాలాకు కంటి సమస్యలకు, అదే విధంగా విరోచన తగ్గించడానికి, శరీరాన్ని చల్లబరచడానికి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, చర్మ గాయాలు, వాపులు చికిత్స పొందడానికి ఈ ఉపయోగపడుతుంది రణపాలాకు. అదే విధంగా మనం చూస్తున్నాం కదా తంగేడాకు. ఇవన్నీ కూడా సహజసిద్ధంగా మనం రెగ్యులర్ గా రోడ్డు పక్కన ఎక్కడో చూస్తూ ఉంటాం కదా. ఈ తంగేడాకు చూస్తే దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ తంగేడు పుష్పాలతో చేసిన టీ డయాబెటీస్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యం, మొటిమల నివారణకు, మూత్ర సంబంధిత వ్యాధులకు కూడా అది ఉపయోగపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూస్తాం కదా ఫ్రూట్స్ ద్రాక్ష యొక్క ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని గుండె సమస్యలను మెరుగుపరచడం, తగ్గించడంలో యాంటీ ఆక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో అవి పుష్కలంగా ఈ ద్రాక్షలో ఉండడం, అలసట, బలహీనత తగ్గించడంలో సహాయపడడం, అదేవిధంగా జీర్ణక్రియను మెరుగుపరచడానికి ద్రాక్ష ఉపయోగపడుతుంది కదా. అదే విధంగా మనం చూస్తున్నాం రెగ్యులర్ గా వంకాయ కూర మనం వంటల్లో వండుకుంటూనే ఉంటాం కదా. దీనికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ వంకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆ వంకాయలో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది కదా. ఇంకా చాలా వరకు ఇక్కడ ఈ మొక్కల యొక్క ప్రయోజనాలు వివరించే విధంగా ఈ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మొక్క ఏ విధంగా పనిచేస్తుందనే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సోమేద అనే మొక్కను కూడా మనం చూడొచ్చు. ఇది జ్వరం, మలేరియా చికిత్సలో ఈ తొక్క ఏదైతే చెట్టు నుంచి వస్తుందో ఆ తొక్కను ఉపయోగిస్తారు. దీనివల్ల విరోచనాలు, బద్ధకపు సమస్య, మలబద్ధకపు సమస్య, శరీరంలో ఉండేటువంటి ఏవైతే బలహీనతలు ఉన్నాయో అన్ని కూడా తగ్గుతాయని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా మనం 10వ తరగతిలో చూడొచ్చు ఉమ్మెత్త పువ్వు గురించి. ఉమ్మెత్త పువ్వు సబ్జెక్ట్ గురించి 10వ తరగతి చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి తెలుసు. ఇది ఔషధ ప్రయోజనాలు కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. నొప్పులు, వాపు తగ్గించడానికి, అదేవిధంగా ఆస్తమా సమస్యలు తగ్గించడానికి, ఎక్కడైనా గాయాలు, దెబ్బలు తగిలినా వాటికి ఉపయోగించడం, మానసిక సమస్యలకు ఈ ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నాం కదా. అదే విధంగా ఇక్కడ మనకు వెలగక చెట్టు ఉండడం జరిగింది. వెలగ చెట్టు గురించి మనకు అందరికీ తెలుసు కదా. ఇది
మలబద్ధకాన్ని తగ్గించడానికి, అజీర్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా షుగర్ నియంత్రణ కూడా ఉపయోగపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆకులు రసం వ్యాధులకు తగ్గించడానికి ఉపయోగపడుతున్న సందర్భం కనిపిస్తుంది. పొల్ల వేగిపోండి మనకి ఇక్కడ సాధారణంగా ఇవి తోటల్లో ఉండేటువంటి కంపల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా, ఇవి కూడా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ జ్వరాలు, గాయాలు తగ్గించడానికి, పళ్ళ నొప్పి నివారణకు, అతిసార వాయువులపై ఔషధంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ మరువ అనే ఒక మొక్క ఉండడం జరిగింది, మనం చూడవచ్చు. దీన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ దగ్గు, జలుబు ఉపశమనం, అజీర్తి సమస్యలు తగ్గించడానికి తైలంగా వాడితే శరీర నొప్పులు తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది అదే మరువ మొక్క యొక్క ప్రయోజనం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ చూడొచ్చు చంద్రకాంత మొక్క అనేది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చర్మ అలర్జీ సమస్యలు, పొక్కులు వంటి తగ్గడానికి, జీర్ణ సమస్య నివారణకు, వాపు నొప్పులు తగ్గించడానికి మాత్రం, అదేవిధంగా మూత్ర సంబంధిత వ్యాధులకి తగ్గించడానికి అది ఉపయోగపడడం జరుగుతుంది. నేరేడు మొక్కను చూడడం జరిగింది. ఇక్కడ నేరేడుకాయ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది పూర్తిగా షుగర్ స్థాయిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీర్ణాన్ని మెరుగుపరచే, అదేవిధంగా సులువుగా విరేచన అయ్యే విధంగా, అదేవిధంగా నోటిలో పడేటువంటి పుండ్లు ఏవైతున్నాయో అవి తగ్గించడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉండడం జరిగింది. మనం మరికొన్ని వాటిని చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ మనం చంద్రకాంత మొక్క గురించి వివరించడం జరిగింది కదా, దీంట్లో కూడా ఔషధ ప్రయోజనాలు ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే చిన్న చర్మ సంక్రమణలు, పుండ్లకు చికిత్సలో ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాపు, గాయాల్లో కూడా నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుందన్న ఔషధాన్ని మనం ఆ మొక్కలో చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే స్నేక్ లిల్లీ అంటే అచ్చం పాము, అంటే పసర పాము ఉంటుంది కదా, పసర పాము కలర్ లో ఉండేటువంటి స్నేక్ లిల్లీ అంటే నాగ చెట్టు, దీనికి మరొక పేరు. దీనికి ఔషధ ప్రయోజనాలు కూడా ఉండడం జరిగింది. వాపు మరియు శరీర భాగాల్లో వాపును తగ్గించడం ఉపయోగపడుతుంది. జాయింట్ నొప్పులు, ఏవైతే కండరాల నొప్పులు ఉంటాయో వాటిని తగ్గించడానికి ఆ చెట్టు ఉపయోగపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ కాకర మొక్కను మనం చూడవచ్చు. కాకరకాయ అంటే సాధారణంగా అందరికీ తెలుసు, వంటల్లో కాకరకాయ కూర వండుకుంటారు. ఇది షుగర్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. కాలేయ ఆరోగ్యానికి, జీర్ణ శక్తిని ఉపయోగించడానికి, అదేవిధంగా చర్మ రుగ్మతాలకు ఈ ఆకుల రసం, కాకరకాయ కూర కాదు, ఆకుల రసం కూడా తిన్నా తాగిన చాలా ప్రయోజనం ఉంటుందని మనకు కాకరకాయ చెప్తుంది. ఇక్కడ చూడొచ్చు తెల్ల మద్ది చెట్టు. ఈ తెల్ల మద్ది చెట్టు కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. గుండెను బలపరిచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంటే రక్తపోటు నియంత్రణకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ దర్భగడ్డి మనం చూడొచ్చు. సాధారణంగా మనకు ఈ పొలాల వెంబడి మనకి ఎక్కువగా కనిపిస్తుంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ దర్భగడ్డి చెరువుల దగ్గర మనకు ఎక్కువ కనిపిస్తుంది కదా, దీనికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించడంలో ఇలా బాగా ఉపయోగపడుతుంది. శరీరాన్ని చల్లబరిచే లక్షణాలు మనం చూస్తున్నాం కదా. ఈ విధంగా ప్రతి చెట్టుకు కూడా ఔషధ గుణం ఈ భూమి నుంచి వచ్చేటువంటి ప్రతి చెట్టుకు ఉండడం జరిగింది. అందువల్ల ఆయుర్వేద వైద్య నిపుణులు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ యుగంలో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోయి ఇంట్లోనే బద్ధకంగా ఉంటున్నారు, కదలట్లేదు. దానివల్ల శరీరంలో రోగాలు పెరిగిపోతున్నాయి తప్పితే ఉపయోగం అంటే జీవనశైలి ప్రధానంగా మార్చుకోవాలి. ఆహార శైలి, జీవనశైలి మార్చుకుంటే ఆరోగ్యవంతంగా ఉండి ఎక్కువ కాలం బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అనేక రోగాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి చిట్కాలను, ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఆహార అలవాట్లన్నింటినీ కూడా ఇలా ఈ ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుసుకుని వాటిని ఉపయోగిస్తే ఖచ్చితంగా ఈ రోగాలకు నయం చేసుకునేటువంటి వెసులుబాటు మనిషికి ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది మనం చూస్తున్నాం కదా ఆయుర్వేదం గురించి. ఈ ఆయుర్వేద వైద్య విధానంలో వంటగదే వైద్యశాల అంటారు ఆయుర్వేద వైద్యులు. అసలు ఎందుకు అలా అంటారు? మనం చూస్తున్నాం కదా, వంటగదిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అసలు ఇదేంటి, ఎందుకు పనిచేస్తాయి వ్యాధులకు అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనతో పాటు బ్రదర్ ఉన్నారు. బ్రదర్, మనం చూస్తున్నాం కదా వంటగదిలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అసలు దేనికి ఏది ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన దగ్గర 500 రకాల వరకు ఈ ఎక్స్పోలో మన దగ్గర 500 రకాల వరకు ఈ ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, మన ఇంటి దగ్గర ఉండి మన వైద్యం మనం చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మన డాక్టర్ గారు దీన్ని ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మన దగ్గర 500 రకాల వరకు ముడి సరుకులు, అలాగే 100 రకాల వరకు
విత్తనాలు, దేశీయ రకం విత్తనాలు అన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అలాగే 400 వరకు మొక్కలు కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దీంట్లో ముందుగా మనకి మన వంటిల్లే మన వైద్య నిలయం కింద మన వంటింట్లో దొరికే సామాన్లతో మనకి వైద్యం ఎలా చేసుకోవాలి, దాని ద్వారా మన జబ్బులు ఎలా నివారణ చేసుకోవాలని వంటింట్లో దొరికే సామాన్లతో కొన్ని రాసి దానికి బోర్డులు కూడా పెట్టడం జరిగింది. దీంట్లో మనకి జాపత్రి చూసుకుంటే మనకి జీర్ణక్రియకి, వికారం తగ్గించడానికి, యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా ఉపయోగపడుతుంది. దీని అలాగే మన చిగుర్ల వ్యాధికి కూడా, చిగుర్లు పంటి సమస్యలకు కూడా దీనికి ఉపయోగిస్తారు. అలాగే నెక్స్ట్ జీలకర్ర చూసుకుంటే ఇది మనకి గ్యాస్ట్రిక్కి, అరుగుదలకి దానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ దాల్చిన చెక్క మన ఇంట్లో ప్రతి సామానం కూడా మనకి ఏదో రకంగా జబ్బు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క మనకి షుగర్ లెవెల్స్ చూడడానికి, అది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కురసాని వాము తేలికపాటు మత్తు మరియు నొప్పి నివారణగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే జొన్నలు మనకి ఫైబర్ కాబట్టి ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఫ్రీ మోషన్కి దానికి ఉపయోగపడుతుంది. చక్కెర స్థాయిని నిర్వహించడంలో కూడా ఉపయోగిస్తుంది. అలాగే ఈ మినుములు మనకి ప్రోటీన్, ఐరన్, ఫైబరు అధికంగా ఉండే ధాన్యం, ఎముకల్లో బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇవి గురువింద గింజలు, ఇవి బయట మనకి దొరుకుతూ ఉంటాయి. ఈ గింజలు జుట్టు రావడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. పొగాకు మనకి శ్వాసకోశ సంబంధం వ్యాధుల్లో ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎండు ఖర్జూరం మనకి చాలా బలం అని చెప్తూ ఉంటారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటివి ఎక్కువగా ఉంటాయి దీంట్లోని. చక్కెర స్థాయిని నిర్వహించడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనకి చాలా అక్కడ కనిపిస్తున్నాయి కదా, ముద్దకర్పూరం అని, అదేవిధంగా ఇంగ్లీకం అని, రస సింధూరం అని. అసలు ఏంటి చాలా వరకు తెలియదు జనాలకి, అవి ఎందుకు పనిచేస్తాయి? మన దగ్గర పాదరసం ఉంటుంది. పాదరసంతో చేసే వంటల్లో ఇంగుళికం, సింధూరం, షడ్గుణం, రసకర్పూరం. పాదరసంతో గంధకం కలిపి ఒక రేషియోలో కలిపితే ఇంగుళికం వస్తుంది. పాదరసంతో రేషియో మార్చి వంట చేస్తే రస సింధూరం వస్తుంది. అలాగే గుగ్గిలంతో పాదరసం కలిపి వంట చేస్తే షడ్గుణం వస్తుంది. అలాగే గుగ్గిలము, పాదరసం కలిపి ఇంకొక రేషియో చేస్తే రసకర్పూరం వస్తుంది. వీటిని పాదరసంతో చేసిన వంటలుగా మన ఆయుర్వేదంలో పిలుస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ మనం చూస్తే చాలా వరకు రకరకాల అంటే ఎండబెట్టిన ఆకులు కనిపిస్తున్నాయి కదా, అసలు ఇవి దేనికి ఉపయోగపడుతుంది? ఇవన్నీ డ్రైడ్ స్పెసిమెన్స్ అండి. ఇవి మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. ఇవి మన దగ్గర ఇవి చూసుకుంటే నల్లవావిలి మొక్కలు తెచ్చి ఎక్స్పోజ్ చేయలేనివి కొంచెం డ్రై స్పెసిమెన్స్ ఇందులో పెట్టాము మేము. అవి నల్లవావిలి మనకి నొప్పులకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే తులసి మొక్క మనకి రొంప, దగ్గు దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మరల తంగి, ఇది కూడా మోషన్ ప్రాబ్లం దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అకిరాంత సాస్పర, ఇది ఉత్తరేణిగా పిలుస్తారు తెలుగులో. దీని రూట్స్ పేస్ట్ చేసి స్నేక్, ఇన్సెక్ట్స్ ఏమన్నా కరిచినప్పుడు రాసుకోవడానికి అది వాడుతూ ఉంటారు. అంటే ఎప్పుడైనా పాములు కరిచినప్పుడు అంటే ఇది వాడడం వల్ల మనిషి ప్రాణాల నుంచి బయటపడే అవకాశం ఉందా? నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది. తెలియకుండా ఇది చేసేస్తే తగ్గిపోతారు అంటే కాదు. ఓకే, ఇంకా మనం సాధారణంగా ఈ రోజుల్లో చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు. ఆర్గానిక్ ఫుడ్ వల్ల చాలా మంది అంటే రోగాలు నయమవుతాయని చెప్పి, లేదంటే మనం కొన్ని రోగాల బారిన పడము అని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే వీటి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగిస్తారు, వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం కదా ఎన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయో, వాటి గురించి తెలుసుకుందాం. మేడం, మనం చాలా వరకు ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ. ఇంట్లోనే ఉంటాయి. ఎలా ఉపయోగపడతాం మేడం ఇవి? ఇది బెల్లం అండి. మనకి ఐరన్ లోపానికి వాటికి తాటి బెల్లం, దీన్ని బాడీలో ఐరన్ లోపం ఉన్న వాటికి ఉపయోగించుకోవచ్చు బెల్లం. ఇవి మినుములు కూడా వీటిని వీర్యశుద్ధికి కూడా, వీర్యశక్తికి కూడా ఎక్కువ పెంచుతారు, ఉపయోగిస్తారండి. ఫైబర్ రిచ్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ రిచ్ కూడా బాగా మంచి ఫుడ్ మినుములు. ఇవి రెండు కూడానండి బొబ్బర్లు అండి. బొబ్బర్ల నుంచి ఈ బొబ్బర్లు కూడా మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్లస్ మనకి షుగర్ కంట్రోల్ వాటిలో కూడా వీటిని ఎక్కువ వాడుకోవచ్చు అండి. ఇవి బాగా ఉపయోగపడతాయండి. ఇవి వచ్చేసి మన పెసరపప్పు, ఒంటి చలువ చేయడానికి వాటికి ఉపయోగించు. మెయిన్లీ పప్పులన్నీ కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్డే, ఏ పప్పులైనా కూడా అది అన్నిట్లో కామను. కాకపోతే ఇది మనం బాడీ చలువ చేసుకోవడానికి వాటికి పెసరపప్పు వాడతాం. ఈ శనగలు, ఇవి కూడా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్లస్ ఈ మనకి శ్రావణ శుక్రవారాల్లో కూడా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. మెడికల్ వాల్యూస్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి. వీటిని
షుగర్ కంట్రోల్ చేయడంలో కూడా అవి బాగా ఉపయోగపడతాయండి శనగలు. ఇది అన్నబేది అండి. ఇది మనకి ఇళ్లలో దొరికేది కాదు, కాకపోతే ఇక్కడ మనం ఆయుర్వేదం మందులు వాడుతున్నాం కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఇదేమో మనకి రక్తహీనతకి పనిచేస్తుంది బాగా, మన అరుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది. ఇది కొబ్బరి కురుడి అండి. ఈ కొబ్బరి నూనె అందరం చర్మానికి ఉపయోగించుకోవచ్చు, జుట్టుకి ఉపయోగించుకోవచ్చు, ఇది వంటల్లో కూడా ఉపయోగించుకుంటాం. కాకపోతే ఇది జీర్ణక్రియకి బాగా ఉపయోగపడతాయి. ఇది యాలకులు, ఇది కూడా జీర్ణక్రియకి ఒక ఉపయోగపడేటువంటిది ఇదే. కాకపోతే మనం దీన్ని స్వీట్స్లో వాటిలో ఎక్కువ వాడుకుంటూ ఉంటాం. మంచి సువాసనకు కూడా టీలో వాటిలో వాడుకుంటూ ఉంటాం. ఇది యూకలిప్టస్ ఆయిల్, ఒళ్ళు నొప్పులకి వాడుకోవచ్చు. జలుబు చేసినప్పుడు నీళ్ళలో వేసి ఆవిరి పెట్టేస్తే శ్వాసకోశాలకి వాటికి కూడా పనిచేస్తుంది. ఇదేమో కటుకరోకిణి అండి. ఇది కూడా జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. మనం త్రికటోల్లో దీన్ని కూడా వాడుతూ ఉంటారు. ఇవేమో గచ్చకాయలు. జనరల్గా దీన్ని మన మలేరియా ఫీవర్, డెంగ్యూ ఫీవర్ అలాంటి వాటికి వీటిని ఉపయోగిస్తారండి. అంటే ఇవి కాదు, దాని మొక్క ఒక స్టాటిస్టిక్స్ వాటిని ఉపయోగిస్తారు. గచ్చకాయలు అంటే మనం ఆడుకోవడానికి ఎక్కువ ఉపయోగించే వాళ్ళం, అందరికీ తెలిసి ఇవి పాతకాలంలో గచ్చకాయలు అంటే. ఇదేమో కురువేరండి. మనం వంటల్లో మసాలా దినుసులు వాడతాం కదా, దాల్చిన చెక్క వాటి ఆ టైప్లో మసాలా దినుసుగా వాడవచ్చు. జీర్ణక్రియకి బాగా ఉపయోగపడుతుంది. సైంధవ లవణం మన సింధు నది ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతుంది మనకి. ఇది రాత్రి నుంచి వచ్చేటువంటి అలాంటి ఉప్పు అనమాట. ఇది సైంధవ లవణం, మంచి పింక్ కలర్లో ఉంటుంది. దీన్ని చూసి జాగ్రత్తగా కొనుక్కోవటం కూడా మంచిది. ఇది కూడా చాలా తక్కువ పరిమాణంలో వాడితే జీర్ణశక్తికి కూడా పనిచేస్తుంది. ఇది మనం అభ్యంగ స్నానాలు చేసేటప్పుడు అలాంటి ఈ చర్మ రోగాలకి వాటికి కూడా రాకుండా వాటిలో కూడా కలుపుకొని వాడుకోవచ్చు. కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి ఆధునిక వైద్య విధానంలోనూ లక్షల మంది ప్రజలు ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. నిజానికి 100% అంటే వ్యాధులను, రోగాలను తగ్గించేటువంటి శక్తి ఆయుర్వేదానికి ఉంటుందా అనే వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ ప్రసిద్ధ వైద్యులు, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రవివర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తున్నాం చాలా మంది ప్రజలు ఆయుర్వేదం వైపు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో వస్తుంది. అయినప్పటికీ ఆయుర్వేదాన్ని ఎందుకు ప్రజలు ఆశ్రయిస్తున్నారు మీరు అనుకుంటున్నారు? ఇది కొత్తదేం కాదు, ఇది పాతదే. అసలు పూర్వం అందరూ ఇదే వాడుకునేవారు. ఎప్పుడైతే స్పీడ్ రిలీఫ్ ఉందో ఇది లేట్గా పనిచేస్తాని, వేడి చేస్తాని ఇలాంటి అపోహలతో కొత్త వైద్యానికి మోడర్న్ సైన్స్కి అలవాటు పడ్డారు. సో ఏ వైద్యం చెడ్డది కాదు, అన్ని వైద్యాలు మన మంచికే. ఏ వైద్యం చెడ్డది కాదు, మన శత్రువు కాదు. సో ఎప్పుడు ఎక్కడ దేన్ని ఎలా వాడుకోవాలో తెలియాలన్నమాట. ప్రాణాపాయ స్థితిలో ఎలోపతి ది బెస్ట్ మెడిసిన్. ఎమర్జెన్సీలో ఎలోపతికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ చేయించుకోవాలి. ఏది దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వత పరిష్కారం కావాలంటే ఆయుర్వేదం, ఇవన్నీ హోమియో, సిద్ధాలంటే వాటికి వెళ్ళాలి. ఆయుర్వేదంలో ఏంటంటే తగ్గుద్ది, కానీ పేషెంట్కి ముందు నమ్మకం ఉండాలి. వేసిన వెంటనే ఇవాళ వేస్తే రేపు తగ్గిపోదు. ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరాలు వాడుకుంటే శాశ్వతంగా బయటపడతారు. మధ్యలో ఇబ్బంది ఉంటే సపోర్ట్గా ఇంగ్లీష్ మీద కూడా వాడుకోవచ్చు. పిల్లలుగా ఇంకో ఏదైనా వైద్యం వాడుకుంటూ కూడా వాడుకోవచ్చు. సో అంటే కేవలం అపోహలే ఇప్పుడు దాకా దీన్ని మరుగున పడింది. షుగర్ వ్యాధి అంశంలో చాలా మంది అపోహలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. చాలా మంది వీడియోలు ఈజీగా తగ్గిపోతుందని కొందరు అంటున్నారు. అసలు తగ్గదు, మీరు మెడిసిన్ వాడాల్సిందే లైఫ్ లాంగ్ అని కొందరు అంటున్నారు. ఏది వస్తుంది సార్? అసలు డయాబెటిక్, మధుమేహం అనేది టైప్ 1 డయాబెటిక్. అదే అసలు చెరుకు రాసిన టైప్ 1 డయాబెటికే రాశారు. టైప్ 2 డయాబెటిక్ అనేది తర్వాత మోడర్న్ సైన్స్లో టైప్ 2 డయాబెటిక్ కొన్నిటిని టైప్ 2 డయాబెటిక్ పెట్టారు. ఏదైనప్పటికీ మధుమేహం, టైప్ 2 డయాబెటిక్ ఇప్పుడు ఎక్కువ. టైప్ 1 ఎలాగ తగ్గదు, ఇంకా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వేసుకోవాల్సిందే. టైప్ 2 డయాబెటిక్లో ఎలా ఉంటుందంటే ఏ వైద్యం మంచిది, ఎందులో శాస్త్రం తగ్గుద్ది అంటే ఇంగ్లీష్ వైద్యంలో టెంపరీ రిలీఫ్ అంటే రీడింగ్ బ్యాలెన్స్ అవుతుంది తప్ప శాస్త్రంగా తగ్గదు. 2, ఏ రోజుకి ఆ రోజు షుగర్ రీడింగ్స్ బ్యాలెన్స్లో చూపిస్తుంది, కానీ లోపల డ్యామేజ్ని ఆపలేదు. అంటే షుగర్ ఏం చేస్తుంది, శరీరాన్ని శిథిలం చేస్తుంది. సెన్సిటివ్ ఆర్గాన్స్ ఏమున్నాయి పాడవుతాయి, కళ్ళు, కిడ్నీ ఇలాంటివి పాడవుతాయి షుగర్ వల్ల. వాటిని ఆపలేదు ఎలోపతి, కానీ షుగర్ మాత్రం బ్యాలెన్స్ చేయగలదు. ఇంకా ఆయుర్వేదం, హోమియో ఇలాంటివి ఏం చేస్తాయి, ముందు ఏదైతే డ్యామేజ్ అవుతుందో షుగర్ వల్ల ఆ నర్వ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తాయి, షుగర్ని తగ్గించాం. కొంతకాలం వాడితే చాలామందికి తగ్గిపోయి ఉంటాయి. అంటే డయాబెటిక్ ఇప్పుడు టైప్ 2 డయాబెటిక్లో చాలా రకాలు చెప్పుకోవచ్చు.
మనం తినే ఫుడ్ ఏం చేసామంటే ఇప్పుడు మనం హై ప్రోటీన్ ఎక్కువ తీసేసుకుంటున్నాం తెలియకుండా. ఇప్పుడు పూర్వం జీడిపప్పు అనుకోండి, ఎప్పుడు తినేవాళ్ళం, ఏ ప్రసాదాల్లోనో వాటిలోనో తినేవాళ్ళం అప్పుడప్పుడు. అలాంటి జీడిపప్పు లాంటి ఫ్రూట్స్ అన్ని ఎక్కువ తినేస్తాం, అవి కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. రెండు ఏంటంటే యూరిన్ వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలన్నమాట, ఆపకూడదు. మనం ఏదో పని ఒత్తిడిలోనో, స్కూల్ పిల్లలు అయితే స్కూల్లోనో, మళ్ళీ మ్యాథ్స్ అయితే భయమనో, ఇలాగా యూరిన్ ఆపేసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది సినిమాలు చూస్తే ఈ మధ్యకాలంలో మద్యానికి అలవాటు పడడం, లేదా చిన్న వయసులో సిగరెట్లు తాగడం, గుట్కా, పాన్ పరాక్ వంటివి కూడా తింటున్నారు కదా. దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతున్న సంఘటనలు చాలా కనిపిస్తున్నాయి. ఈ ఆయుర్వేద పరంగా ఎలాంటి ట్రీట్మెంట్? ఆయుర్వేదంలో లివర్కి మంచి మందులు ఉంటాయి. మామూలుగా ఇంగ్లీష్ డాక్టర్లు కూడా ఆయుర్వేద మందులు రాస్తుంటారు, E50 అలాంటివి రాస్తుంటారు. సో లివర్ డ్యామేజ్ అంటే ఆకుకూరలు చక్కగా తింటే, తోటకూర లాంటివి ఎక్కువ తిన్నారనుకోండి, లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సార్, చిన్న వయసులోనే పుట్టిన పిల్లల్లోనే అనేక సమస్యలు వస్తున్నాయి కదా సార్. అలాంటి సమస్యలు అసలు పుట్టినప్పుడు ఎందుకు వస్తాయో వాటికి రెమెడీ ఉంటుంది? పుట్టినప్పుడు అంటే అసలు పూర్వం ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ 9 months చాలా జాగ్రత్త చూసుకునేవారు. అంటే ఏం కోరితే అది పెట్టేవారు. కడుపుతో ఏం కోరితే పెట్టాలనేది ఒక సామెత ఉండేది. సామెత అంటే అదొక రూల్. ఎందుకు కోరుకుంటారంటే లోపల ఏం డిఫిషియన్సీ ఉందో, ఏం పిల్లవాడికి కావాలో అవి వీడి తల్లి కోరుకుంటారు అనమాట. ఆ కోరికగా ఉంటుంది అనమాట, తినాలనే క్రేవింగ్ ఉంటుంది అనమాట. అందుకు అవన్నీ తెచ్చిపెట్టేవారు. డెలివరీ అయిన తర్వాత ఏం చేయాలో చేయట్లేదు. మనం చేయకపోవడంలో చిన్నప్పుడే కొంచెం ఇబ్బందులు. ఏదైనా తల్లి తినే ఫుడ్ని బట్టే పిల్లలకు ఉంటుంది. చాలా మంది వంటిల్లే సగం వైద్యం అంటారు కదా, అవును. మీరేం చెప్తారా? అసలు వంటే వైద్యం. వంట ఏంటంటే వంట బాగుంటే వంట బాగుంటుంది, వంట బాగుంటే ఒళ్ళు బాగుంటుంది. మనం తినే ఆహారమే ప్రివెంటివ్ హెల్త్. జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పింది మన పెట్టిన వంటలే. ఇన్ని రకాల వంటలు ఏ దేశంలో ఉన్నాయి? భారతదేశంలో ఉన్నాయి. ఎందుకంటే వంటే వైద్యం, ప్రివెంటివ్ హెల్త్. జబ్బు రాకుండా చేసేది వంట. వచ్చాక కూడా వంటింట్లో ఉండే వాటితో, ఇన్స్టిట్యూట్ వాటితో చాలా వరకు 70% వైద్యం ఇళ్ళలో చేసేసుకోవచ్చు. చిన్న చిన్న మోషన్స్ అలాంటివి ఇళ్ళలో చేసేసుకోవచ్చు. ఇంకా మీ విషయానికి వస్తే అసలు ఈ రంగాన్ని మీరు ఎలా ఎంచుకోవడం జరిగింది? మీ పూర్వీకుల నుంచి వచ్చిందా? అసలు ఈ ఆయుర్వేదం గురించి మీకు ఎట్లా తెలుసుకోగలిగారని చదివి ఉన్నారు? అవన్నీ మాకు 200 ఏళ్ళ నుంచి ఇదే వైద్యం. అది ఆయుర్వేదం. మా తాతగారు అందరూ మేమంటే రాజులు, మాకు సంస్థానాలు ఉండేవి. వైద్యం కోసమే మా ఫ్యామిలీ అంతా చేశారు. అప్పట్లో అంతా ఫ్రీ వైద్యం, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి ఇచ్చి పంపించేవారు. మా ఫాదర్ వచ్చే వరకు మాకు ల్యాండ్స్ బాగానే ఉండేవి. తర్వాత అంతా వైద్యానికి అంతా అయిపోయింది. మేము మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చాక మేము కూడా అదే ఫీల్డ్ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ అంటే గోదావరి జిల్లా నుంచి చాలా మంది ఇక్కడ వస్తున్నారు కదా, అసలు ఈ ప్రాంతంలో మీరు ఇక్కడ ఈ వైద్యాన్ని అందించాలని మీరు ఎట్లా అనిపించింది? మాది పక్కూరే కదా, మాది ఇక్కడ పక్కన గోవిందపురమే. ఈ రోగులందరినీ చూసుకుంటారు కదా, ఆ సందర్భం ఏముంటుంది? ఒకప్పుడు ఈ జబ్బులు ఏం లేవు కదా. 50 ఏళ్ళ క్రితం బీపీ అంటే తెలియదు, షుగర్ అంటే తెలియదు, క్యాన్సర్ అంటే తెలియదు. ఈరోజు అంటే కామన్ డిసీజ్ అయిపోయాయి. అంటే స్పీడ్గా పడి మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం ఈ జబ్బులు వస్తున్నాయి. సో మనం ఇలా ఉంటే నెక్స్ట్ తరం పరిస్థితి ఏంటి? అదేంటి ఇలా చూసే పరిస్థితి అంటే నెక్స్ట్ తరం ఎలా కాపాడాలనేది క్వశ్చన్ మార్క్. మనకి జబ్బు రాకుండా చేసేది ఆయుర్వేదం. వచ్చాక కూడా చాలా జబ్బులు ఇందులో బాతకుతాయి. అప్పుడు పూర్తిగా ఆయుర్వేదం, మూలికా వైద్యం మనకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఏమైంది, రకరకాల వైద్యాలు అందుబాటులోకి వచ్చాయి. మోడర్న్ సైన్స్ కూడా, ఎలోపతి కూడా అందుబాటులో ఉంది. ఇలాంటప్పుడు ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఎలోపతి వాడుకుంటూ ఆయుర్వేదాన్ని దీర్ఘవ్యాధులకి వైపు వాడుకుంటే, సో రెండు బ్యాలెన్స్గా వాడుకుంటే శాశ్వతంగా బయటపడతారు. ఇది ఆయుర్వేదం అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఎటువంటి హాని లేకుండా శాశ్వతంగా జబ్బు మూలాల నుంచి, అంటే రోగానికి మందు వేయడం కాదు, రోగ కారణానికి మందు వేయాలి. ఆయుర్వేదం రోగ కారణానికి మందు వేస్తుంది. అంటే అప్పటికప్పుడు ఏమున్నాయో సిమ్టమ్స్ని బ్యాలెన్స్ చేస్తారు. మన పెద్దలు ఏదైనా ఒక రోగం వస్తే ఏదో పొలాల్లోకి వెళ్ళో చెట్టు ఏదో తీసుకొచ్చి వేరే ఆకులో కలిపేవారు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి అలా ఏమీ తెలియట్లేదు. అవేర్నెస్ కల్పించే విధానాలు ప్రభుత్వాలు కానీ ఏమన్నా స్కూళ్ళల్లో అవగాహన కార్యక్రమాలు పెడితే మంచిగా ఉంటారు. ఆయుర్వేదం నమ్మకం కలగాలనుకోండి, మొక్కలు వాటి యొక్క ఉపయోగాలు, ఆ మొక్కలో ఏమి ప్రభావం ఉందో, ఆ మొక్క ఎంత శక్తివంతమైందో తెలిసింది అనుకోండి, అప్పుడు ఆ భావం మారుతుంది. మారినప్పుడు ఇది ఇలా పనిచేస్తాయి కాబట్టి ఆయుర్వేదం పనిచేస్తాను ఒక నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకాలు లేవు కదా. ఆ నమ్మకం క్రియేట్ అవ్వాలంటే ముందు దాంట్లో విషయం ఏముందో తెలియాలి. నిజంగా ఇది ఎందుకు పనిచేస్తుంది, ఆ మొక్క యొక్క శక్తి ఏంటి, ఏం చేసేది, పూర్వం ఏం చేసుకున్నారు, చరకుడాలు ఏం చెప్పారు. సో అవన్నీ తెలిస్తే పిల్లలకి ఆయుర్వేదంలో ఎంత ఉందా, అసలే అప్పుడు ఎలాంటి సందర్భంలో ఆయుర్వేదంకి వెళ్ళాలనేది వాళ్ళు ట్యూన్ అవుతారు. ఈ ఆయుర్వేద వైద్యానికి 100% క్యూర్ అనేది ఉంటుంది. చాలా జబ్బులకి 100% క్యూర్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు. నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే, ఒకే వైద్యంలో అన్ని జబ్బులు తగ్గుతాయంటే పచ్చబద్ధం.
ఆయుర్వేదంలో అన్నీ తగ్గిపో, హోమియోలో అన్నీ తగ్గిపో, నేచురోపతిలో అన్నీ తగ్గిపో, ఎలోపతిలో అన్నీ తగ్గిపో. కానీ ఒక దాంట్లో తగ్గంది ఇంకో దాంట్లో ఈజీగా తగ్గుతుంది. ఆయుర్వేదంలో 2 నెలలు పట్టేది హోమియోలో సింగిల్ డోస్తో పోవచ్చు, హోమియోలో సంవత్సరం పట్టేది ఆయుర్వేదంలో 40 డేస్లో పోవచ్చు. సో ఈ రెండిట్లో తగ్గంది యోగాలో పోవచ్చు, ఇక్కడ తగ్గంది నేచురోపతిలో పోవచ్చు. ఇందులో కొంత సొల్యూషన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ఎలోపతి ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో మనం ఎలోపతి బ్యాక్ బోన్ అనమాట. ప్రాణాపాయ స్థితి బయటపడేసి ఎలోపతి, ఎమర్జెన్సీలో మనం దాన్ని ఎలోపతికి వెళ్ళాలి. అన్కాన్షియస్ అయిపోయాడు, ఇప్పుడు ఏం చేస్తాం, వెంటనే వెళ్తే వాళ్ళు ఎలోపతిలో చేస్తారు. బయటపడ్డాక జబ్బు ఏంటి, అది క్రానిక్గా లేకపోతే చిన్నదైతే పోద్ది, క్రానిక్ డిసీజ్ అనుకోండి, నెమ్మదిగా ఆయుర్వేదం హోమియోపతి వాడుకుంటే తగ్గుతుంది. మరోనాడు చూస్తున్నాం కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. నిజంగా ప్రాచీన యుగం నుంచి కూడా మనకి ఈ ధన్వంతరి వైద్యం అనేది నడుస్తూ వస్తుంది. చాలా మంది ప్రజలు ఈ ఆయుర్వేదం వల్ల వారికి ఉన్నటువంటి సమస్యను పోగొట్టుకుంటున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తోంది. ఖచ్చితంగా 100% ఫలితాలు ఉంటాయి, కానీ కొన్నిటికి ఉండకపోయినా ఆయుర్వేదం వల్ల ప్రయోజనం ఉంటుందంటున్నారు ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ రవివర్మ. ఇది మనం చూస్తున్నాం కదా ఆయుర్వేదం గురించి. మనం చూస్తున్నాం అల్లోపతి, అదేవిధంగా హోమియోపతి, ఇప్పుడు ఆయుర్వేదం. ఈ మూడింటిలో ఎక్కువగా చాలా మంది ఆయుర్వేదం అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి కారణంగా ఆయుర్వేదాన్ని చాలా మంది ఆశ్రయిస్తున్నారు. అందువల్ల 100% కొన్ని రోగాలు తగ్గకపోవచ్చు, కానీ మిగిలినటువంటి ఏవైతే షుగర్, అదేవిధంగా మిగిలినటువంటి గుండె సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే పెరాలసిస్ వస్తుందో ఆ సమస్యతో పాటు పుట్టినప్పుడే పిల్లలకు వ్యాధులు సంక్రమించేటువంటి అంశంలోను, మహిళలకు ఆరోగ్య అంటే రోగ సమస్యలు, ఇవన్నిటినీ కూడా ఈ ఏదైతే ఆయుర్వేదం ఉందో వాటిని ద్వారా పాటించడం ద్వారా ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా నుంచి.